నమస్కారం. జనం తక్కువగా ఉన్నారు అనేది ఏమీ అనుకోవడం లేదు. 100 మంది చప్పట్లు కొట్టే వాళ్ళు రావాలనుకుంటే నాకు ఇష్టం ఉండదు. 10 మంది ఆలోచించేవాళ్ళు ఉంటే చాలు. మనకు ఆలోచించేవాళ్ళు కావాలి. నేను మాట్లాడే ముందు ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. మా ఊరి సంగతి. మా ఊళ్ళే మొన్నప్పుడే చెప్పాను. ఒక మంగళ రామచంద్రం అని ఉండేది. మేము భూములు కొలుస్తానికి ఎవరికి కానీ ఆ మంగళ రామచంద్రం కురిపించుకున్నాం. భూమి త్రిభుజాకారం ఉండొచ్చు, ఇంకేదో ఆకారం ఉండొచ్చు, ఇంకో ఎట్లా సరే తాళ్ళు పెట్టి పుల్లలు పెట్టి అని కొలిచి చేస్తుంటాడు అన్నట్టు. ఇంకో 2-3 వేరే వాళ్ళు కూడా చుట్టుపక్కల ఊళ్ళో మా ఊళ్ళో ఉన్నారు. కానీ ఆ రామచంద్రరావుని ఎందుకు పిలుస్తారంటే ఆయన నిజాయితీ పరుడు, మోసం చేయడు. పాపం పేదవాళ్లకు కొంతమంది పెద్ద మనుషులు కొలిపించి ఇంకా అవి మార్చి కట్టు మార్చి చేస్తుంటారు కదా, అందుకని ఆయనతో కొలిపిస్తుంటారు అన్నట్టు. నేను పోయి ఆయన స్వయంగా మాట్లాడి చూసిన తర్వాత అదే నాకు అప్పుడు అనిపించింది. అంటే ఊళ్ళో ఉన్నప్పుడు నాకు ఆయన గొప్పతనం తెలియలేదు. పట్టణానికి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత, పత్రికల్లో పనిచేసిన తర్వాత వాళ్ళ మాటలు వింటుంటే తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని, చదువురాని వాళ్ళని ఇట్లా అంటుంటారు కదా. అవును, చదువురాని వాళ్ళు అంటారు కదా, మరి మంగళ రామచంద్రరావు ఎందుకు అట్లా చదువుకున్నాడు అనుకున్నాను. మళ్ళీ మా ఊరికి వెళ్ళి తెలుసుకొని చూస్తే ఏంటంటే యాదవులు కావచ్చు, పద్మశాలి కావచ్చు, గౌడ్స్ కావచ్చు, మాదిగా వాళ్ళు దళితులు, నాకు మిత్రులు ఉన్నారు చెప్తున్నా, అందరూ చదువుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఈ సర్టిఫికేట్ కోర్సులు ఆంధ్రాలో ఉండేవి అవి లేవు కావచ్చు, కానీ నాకంటే మా బాబు వయసు వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు. వాళ్ళ ఇళ్ళలో పుస్తకాలు తెచ్చుకొని చదువుకున్నాను. అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. అంటే చదువు అనేది అందుబాటులోకి వస్తే వాళ్ళలో ప్రతి కులం వాళ్ళు కూడా చాలా సమాజానికి ఉపయోగపడంగా, అంటే వాళ్ళ వృత్తులే కాకుండా వివిధ రకాలుగా ఉపయోగపడతారు అనేది అప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే జనగాం ప్రాంతంలోనే ఒక ఊరికి వెళ్ళాను బంధువుని. వెళ్ళినప్పుడు ఒక 3 పిల్లలు కనిపించారు, స్కూల్ పిల్లలు. లెక్కలు అన్నీ బాగా చదువుతారని చెప్పి మా బంధువు పరిచయం చేశాను. ఒక ముస్లిం, 2 సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చాను. తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత, 6 రోజుల తర్వాత నాకు గుర్తొచ్చి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పాలి. అటు ఒకరు ట్యాక్సీ డ్రైవరు, ఇంకోటి ఇంకేదో చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. నిజానికి వాడు చదువుకుంటే చాలా పైకి వచ్చేవాడు. అంటే నిజంగా మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇవన్నీ వచ్చిన వాళ్ళకు కొంచెం గైడెన్స్ ఆ టీచర్లలో కానీ ఆ ఊళ్ళో చదువుకున్న వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి పోయేవాడు. అది అంటే నేను అనేది ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంది అదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, చేయించుకోవాలి, ఏ ప్రభుత్వం అయినా కూడా. కానీ ప్రజలుగా మాకు ఎప్పుడు కానీ ప్రజల నుంచి రావాల్సిన అవసరం లేదు. ప్రజల్లో 80% ప్రజలు పార్టిసిపేషన్ లేకుండా ఏ సమాజం అభివృద్ధి జరగదు. 90% కానీ మనకు చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు అని మనం అనుకుంటాం కదా. నిజానికి ఇప్పుడు మనం వడ్లు పండిస్తాం. ఈ వడ్లు పండించాలి, ఈ వంకాయలు, కూరగాయలు, టమాటాలు ఇవన్నీ వండుకొని తింటే సమీకృత ఆహారం అయితే కనిపెట్టింది ఎవరు? ప్రజలే కదా. సైంటిస్టులు కనిపెడితే మనకు నిడలు లేవు. ప్రజలు తమ అనుభవాల ద్వారా ఇవన్నీ వృద్ధి చేసుకుంటూ వచ్చారు. విషపు గడ్డలు ఉంటాయి, ఇంకేవో ఉంటాయి, పోషకాహారం లేని ఉంటాయి, అవి మనకు నిడలు లేవు. మనం కరెక్ట్గా ఈ కూరగాయలు, ఆకుకూరలు ఇవి తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏం తినకపోతే దానికి సంబంధించిన లోపం, విటమిన్స్ లోపము, ఇంకేదో లోపం వస్తుంది మనకు. అంటే ఇది కనిపెట్టింది ప్రజలే కదా. ఈ చక్రాన్ని కనిపెట్టింది ఎవరు? బండ్లు నడుస్తుంటే ఇవన్నీ చక్రం దొరుకుతుంటే ఈజీగా పోతుంది ప్రజలే కదా. నిపుణులు కనిపెట్టింది ఎవరు? ప్రజలే కదా. అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క విప్లవాన్ని సాధించేంత ప్రజలే, సైంటిస్టులు కాదు. వడ్రంగి పనులు చేయడం, కమ్మరివాడు పనులు చేయడం ఇవన్నీ కూడా ప్రజలు వృద్ధి చేసిన విజ్ఞానమే తప్ప మనకు ఐఐటీ ట్రైనింగ్లోనూ ఆన్లైన్లో నేర్పింది కాదు. సమాజం వచ్చిన విజ్ఞానాన్ని వాడు మళ్ళీ స్కిల్స్ అని చెప్తున్నారు. ఇంకా ప్రజలు చేసుకున్న విజ్ఞానమే అంతా కూడా. మన దగ్గర తెలంగాణలో వెనుకట ఉప్పును కనిపెట్టింది తెలంగాణ కమ్మరివాడని పుస్తకం వచ్చి ఇచ్చాయి నా మధ్య. అంటే ఆ డెమాస్కస్ అక్కడికి ఇక్కడ కూడా పలకలు పంపిస్తుంటే అక్కడ వాడు తప్పులకు దానికి దీనికి వాడుకునేవాడు. ఇక్కడి నుంచి ఇంకా చాలా దేశ విదేశాలకు ఎగుమతి అయ్యేది. అంటే ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా వృత్తులు కనిపెట్టిందంటే ఇప్పుడు గొర్రెలతో ఒక గొర్రెల కాపు అని మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గొర్రెలకు స్కిల్స్ అంటే ఏమో చెప్తారు, కేసీఆర్ చెప్తారు ఒకసారి. స్కిల్స్ అంటే ఏమైంది అనుకుంటారంటే సాఫ్ట్వేర్ వస్తేనే స్కిల్స్ అని అనుకుంటాం. కానీ గొర్రెలు పెంచే వాళ్ళకు గొర్రెలు పెంపకం అనేది ఒక స్కిల్ అనేది మనం గుర్తించలేదు అప్పటి వరకు. వ్యవసాయం చేయడం ఒక అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాడికైనా మామూలు వాళ్ళు మంచిగా వ్యవసాయం చేయగలుగుతాం. వీళ్ళ నుంచి నేర్చుకునే వాళ్ళు కూడా కొత్త కొత్త వెరైటీస్ చేస్తారు ఉన్న వాటిలో. కానీ కొత్త కనిపెట్టడం అంటే కాదు కదా, ఉన్న వాటినే చేస్తారు. అంటే నాలెడ్జ్ అనేది సమాజంలో ఉంటుంది. మన 80% జనాభాలో చదువుకున్న మన క్రీడాకారులు ఉంటారు, మంచి చెస్ ఆడగట్టేవాళ్ళు, మంచి గాయకులు ఉంటారు, మంచి చదువుకునే వాళ్ళు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు.
అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే 90% జనాభాలో అనేకం ఉంటారు, కానీ వాళ్ళ విజ్ఞానాన్ని మనం బయటకు తీసుకురావడం లేదు. అనేక కారణాల వల్ల అది గుర్తింపు లేకుండా పోయింది. వాళ్లకు చదువు, ఆ స్కిల్స్ నేర్చుకునే పరిజ్ఞానం అన్నీ కూడా అందించినాడు తెలంగాణ మారుతుంది, సమాజం మారుతుంది. మనకి ఇప్పుడు సార్ ఎర్రూ శ్రీనివాస్ గారు చెప్పారు ఏమిటంటే ఇంగ్లీష్ లెర్నింగ్ క్లబ్ అని ఒకటి పెట్టడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, వాళ్ళని చాలా మంది డెవలప్ అయ్యారని తన అనుభవాన్ని చెప్పారు. భిక్షపతి నాయక్ గారు కూడా కొన్ని తన అనుభవాలు చాలాసార్లు అప్పుడు జనార్దన్ గారు వీళ్ళందరూ చెప్తుంటారు. అనేది మీరు అందరూ ఉన్నారు కదా 50 మంది, ఈ 50 మంది ఇంకొక 50 మందికి చెప్పండి మనం ఏం చేయాలి. మీరు పుస్తకాలు చదవండి, ఒక చిన్న పుస్తకాలు కొనుక్కోండి, నెలకు ఒకటి అట్లా తోటి నాలెడ్జ్ సంపాదించుకో. అనేక అబద్ధాలు ప్రచారం అయితే అబద్ధాలు నిజమేనా అన్నది ఆలోచించండి. మిగతా మిత్రులందరికీ కూడా స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి, చదువులు ఏమేమి చదువుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోండి. మీకు ఏమైనా వివరాలు కావాలంటే తెలంగాణ వికాస్ సమితి వాళ్ళను ఆ మండలంలో జిల్లాలో ఉంటారు, వాళ్ళ నుంచి అడగండి. మాకు ఇట్లా విదేశీ విద్య గురించి అవకాశాలు ఏముంటాయి, కేవలం లెక్కల గురించి ఏముంటాయి, రైల్వే సర్వీస్ కమిషన్లు ఏముంటాయి, మన స్కిల్స్ చిన్న వ్యాపారాలు అని అడగండి వాళ్ళను. అక్కడ మీ వాళ్ళు ఎవరు లేరనుకోండి వికాస్ సమితి వాళ్ళు, మీరే ఒక వికాస్ సమితి కార్యకర్తగానో ఏదో మారండి, మీరు ఒకటి పెట్టండి, నలుగురు తయారు చేయండి, తయారు చేసి నలుగురికి చెప్పండి. మీ ప్రభావం చుట్టూ మీ ఊళ్ళో ఉండాలి, మీ చుట్టూ ఫ్రెండ్స్లలో ఉండాలి. లేకుంటే మనకు సమాజం మారాలంటే మనమే ముందుకు మార్పు అనేది కోరుకున్నట్టయితే నువ్వే ఒక మార్పు సాధనంగా మారాలి అంటాడు గాంధీ అన్నాడు. అంటే మనమే ఒక మార్పు సాధనంగా కావాలి. ఒక పాజిటివ్ వేలో వాళ్ళకి అభివృద్ధి అనేది చెప్పినప్పుడు ఇంకా వేరే డ్రగ్స్కు అటు ఇటు పోవడం అనేది ఉండదు. ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చెందడం ఎట్లా అనేది ఉండాలి. అబద్ధాలు అనేక రూపంలో ప్రచారం అవుతాయి. ఇప్పుడు నిజంగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన వాళ్ళే చదువుకున్న కాదు కదా. కంప్యూటర్ అనేది ఒక సాధనం. కంప్యూటర్ రాని వాళ్ళు కూడా మేధావులు అనేక మంది మా తరం వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఒకప్పుడు అక్షరం రాయడం చదవడం కూడా ఒక సాధనం. అక్షరం రాని కూడా మేధావులు ఉన్నారు. ఎందుకంటే తత్వాలు చెప్పుకుంటూ తిరుగుడు, అంటే ప్రకృతి గురించి, తత్వం గురించి, సమాజం గురించి ఫిలాసఫీ చెప్పుకుంటూ తిరిగేవాడు. వాళ్ళు మేధావులు. అంటే అట్లే అప్పుడు ఒకప్పుడు అక్షరాలు రాయడానికి కంప్యూటర్స్ కూడా అంతే. అంటే టెక్నాలజీ గొప్ప విషయమే కానీ దాని గొప్పత కాదు. ఇంగ్లీష్ రానివాళ్ళు కూడా కానులని కాదు, అందరిలో మేధావులు అనేవాడు. నేర్చుకున్నారా అది. అంటే మనం కూడా ఒక మీ స్కూల్లో ఒక మంచి లెక్కలు సారో లేకపోతే చేసి నేర్పేటోడు ఉంటే మీ పక్క ఊళ్ళో ఉన్నా కూడా తీసుకుపోయి పరిచయం సార్, ఈ అబ్బాయి బాగా చదువుకుంటూ ఉన్నాడు, నేను కొంచెం నేర్పించాడు అని చెప్పించాలి. ఒక దగ్గర ఇంగ్లీష్ నేర్పేటోడు ఉంటే ఒక నలుగురు పిల్లలు తీసుకుపోయి నేర్పించాలి. నా దగ్గరికి ఒక 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి, పాస్ కాలేదు, రిజల్ట్స్ చూసిన అమ్మాయి వారం రోజుల కింద వచ్చింది. వచ్చి నేను కూడా అడిగాను, ఆమెకి ఇంటర్లో అవకాశాలు ఏముంటాయి అడిగింది. గవర్నమెంట్ స్కూల్ చదువుతారు, హైదరాబాద్లోనే గవర్నమెంట్ స్కూల్ చదువుతారు. చాలా ఎంట్రన్స్లు అయిపోయినాయని తెలిసింది. మరి వాళ్ళ స్కూల్లో హెడ్ మాస్టర్ టీచర్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయికి చెప్పాలి కదా. అమ్మాయి దీని తర్వాత ఎంట్రన్స్ అయిపోతుంది, అవి రాయనది 90% పైన మార్కులు వస్తాయి. అంటే అవకాశాలు అనేది లేకపోవడం వల్ల ఈ మనం కోల్పోతున్నాం. అంటే ఇప్పుడు మనకు ఇంగ్లీష్ గురించి అంటున్నాం కానీ ఇప్పుడు ఇస్రో ఉంది. ఇస్రోలో పనిచేసిన వాళ్ళు భారత్ అంటారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, ఏఎఫ్ఆర్ ఉంటుంది, రకరకాల అన్ని సంస్థలు ఉంటాయి కదా, సిఎస్ఐఆర్ ఉంటుంది కదా. ఎందుకంటే చదువుకున్న సైంటిస్టులు చాలామంది కూడా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు, అంతే కదా. అమెరికా ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చినోడు ఏం కాదు, చదువుకున్న మనకు విజ్ఞానం అనేది లేక కాదు. అయితే ప్రతి రంగంలో కూడా మనం ఆలోచించడం, ఇవన్నీ చెప్పడం, ధైర్యం చెప్పడం అలవాటు చేయాలి. ఇంకోటి పేద ప్రజలకు వ్యతిరేకంగా, తెలంగాణ వ్యతిరేకంగా ప్రచారం కూడా జరుగుతుంటుంది. మాప్పుడు కూడా చాలా జరిగినాయి. ఇప్పుడు మాకు మీ నాయకులే కదా మీకు మోసం చేస్తున్నారు, మేము డెవలప్ చేస్తున్నాం, మీరు డెవలప్ చేయడం లేదు అనేవాడు. నేను ఇది ప్రతి ఒక్క పాయింట్ మీద అధ్యయనం చేసేవాడు, చదివేవాడు. తీరా చూస్తే ఏమిటంటే వాడు వచ్చిన తర్వాత తెలంగాణ ఇష్టం లేకుండా, మనకి ఇష్టం లేకుండా కలిపిన తర్వాత మనం హైదరాబాద్ పీసీసీ రద్దు చేసాం. మన పీసీసీ అంటే వాళ్ళ చేతికి పీసీసీ తెచ్చుకున్నాం, టికెట్లు కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే మొదటితరం నాయకులు తెలంగాణ 16 వరకు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళెవ్వరు కూడా వాళ్ళ టికెట్లు ఇవ్వడమే వెన్నెముకలు వాళ్ళకి ఇస్తారు. తర్వాత బ్యూరోక్రసీ ఉంది. బ్యూరోక్రసీలో మొత్తం తెలంగాణ వాళ్ళని పక్కకు పెట్టి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు, ఆంధ్ర వాళ్ళని. వాళ్ళ అనేక రకాలుగా ఒత్తిడి చేసి సెక్రటరీట్లు అణచుకుంటారు కూడా. అంటే గవర్నమెంట్ వాళ్ళ చేతికి వచ్చింది. ఇందిరాగాంధీ జస్టిస్ బేగ్ కమిటీ అని ఒకటి వేసింది 1970s, ఎర్లీ 70s. తెలంగాణ ఉద్యమం వచ్చినాకో 10 ఏళ్ళకో వేసింది. లక్నో చీఫ్ జస్టిస్ ఆయన బేగ్ అని ఉంటాడు, జస్టిస్ బేగ్. తెలంగాణ నుంచి ఒక ఐఎస్ అధికారి, తమిళలో కూడా ఎవరు ఉన్నారు, ఆంధ్ర నుంచి ఒక ఐఎస్ అధికారి వేసింది అన్నాడు. ఆ ఆంధ్ర అధికారి రాసిన పుస్తకంలో నేను చదివిన. వాళ్ళు 1 year టైం ఇస్తే 1 yearలో అధ్యయనంలో చేసింది ఏంటంటే అన్ని సెక్రటరేట్లో విభాగాన్ని తెలంగాణను పక్కకు పెట్టి ఆంధ్ర వాళ్ళని పెట్టుకున్నారు. అంటే
అనేక రూపాలు ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది మేము చదువుకోవడం ద్వారా మేము కౌంటర్ చేయగలిగాం. తెలంగాణలో అదేవిధంగా ప్రతి అంశం కూడా మనం అధ్యయనం చేయాలి, ఆలోచించాలి, విశ్లేషించుకోవాలి. సార్ చెప్పిన ఎంతమంది ఆలోచించి ఇది నిజమైన వాస్తవం, అబద్ధం ప్రచారం నిజం ప్రచారం అని తెలుసుకోగలగాలి. ఇప్పుడు సబ్సిడీ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది, మన ప్రజలకు పేద ప్రజలకు సబ్సిడీ ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా ప్రచారం అవుతుంది. మనం ఎట్లా ప్రచారం అంటే మన గురించి మనమే తప్పు చేసినట్టు ఉంటుంది. నిజానికి నేను ఒక 45 బంధువులు ఉపాధ్యాయులు ఎన్జిఓలు మాట్లాడంగా విన్నా నేను. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు 2,500 3,000 ఇట్లా అన్ని పింఛన్లు ఇచ్చుకుంటూ పోతాం, ఇవ్వడం అవసరమా, సోమరిపోతులను తయారు చేయడం, వృద్ధాప్యం అవన్నీ వాళ్ళు చెప్పాగా విన్నా నేను. చాలా మంది చెప్పిన విషయం ఇది చర్చ గురించి. నేను అన్నా మీరు అందరూ రిటైర్ అయిపోయారు కదా, మీకు 50,000 పింఛన్ వస్తుంది, మీకు ఎందుకు ఇవ్వాలి అని అడిగాను. అంటే మీరు జీవితం అంతా పనిచేయలేదా అన్నారు. మరి పేద ప్రజలు జీవితం అంతా పనిచేయలేదా? ఈ బ్రిడ్జులు కట్టింది ఎవరు, రోడ్లు వేసింది ఎవరు, ఈ పొలాల్లో పనిచేసింది ఎవరు, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు చివరికి ముసలోడు కాగానే కోతకు వెళ్ళి నమ్మినట్టు అమ్మేయడమేనా? వాళ్ళకి బతికే హక్కు లేదా? అంటే కామన్ పీపుల్కు ఇవ్వడాన్నే మనం వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళంతా దుష్ప్రచారం చేస్తున్నారు. అది మనం ప్రశ్నించాలి కదా. అంటే మనం మొత్తంగా చూసినట్టయితే ఈ డబ్బులన్నీ ఎవరికి పోతున్నాయి? పేద ప్రజలకు పోతున్నాయా, వ్యాపారస్తులకు పోతున్నాయా? అంటే పేద ప్రజలకు ఏదో ట్యాక్స్ కడితే మనకు వచ్చినట్టు చెప్పుకుంటారు అన్నట్టు. అంత అబద్ధం. ప్రభుత్వం సామాజిక వనరులు కానీ ప్రకృతి వనరులు కానీ ఉన్నత వర్గాలకు వ్యాపార వర్గాలకు ఎక్కువ పోతాయి ఎప్పుడు కానీ. ఇప్పుడు పెట్రోల్ ఉంటుంది, అది భూమిలో పుడుతుంది, దాన్ని ఏదో వ్యాపార సంస్థకి ఇస్తారు వాళ్ళు అడ్డగోలు రేటుకి అమ్ముతుంటారు. ఒక కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది, లేదా ట్యాక్స్ ఇస్తుంది గవర్నమెంట్, మళ్ళీ ఏదో 100 రూపాయలు నేను సబ్సిడీ ఇస్తున్నారని పేద ప్రజలకు దోచిపెట్టినట్టు చెప్తాను. అసలు వ్యాపార కుటుంబానికి ఎందుకు ఇవ్వాలి? ఒక స్పెక్ట్రమ్ ఉంది, అది ప్రకృతిలో ఉండేది కదా. అది దానికి వ్యాపార వర్గాలకు ఎందుకు ఇవ్వాలి? ప్రజలకు ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ఇస్రో ఉంది, ప్రజల డబ్బుతోనే ఆ ఇస్రో ఇంత అంతరిక్షంలోకి ప్రయోగాలు జరిపింది. కొంతకాలం తర్వాత ఇప్పుడు ఇప్పటికే సగం ప్రైవేటైజ్ అయిపోయింది, రేపు మొత్తం ఇస్రో ప్రైవేటైజ్ అవుతుంది. అంటే ప్రజల డబ్బుతోని దాన్ని పెంపొందించిన వ్యవస్థను, ప్రజల డబ్బుతో పెంపొందించిన విజ్ఞానాన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అంటే దాన్ని వృద్ధి చేసే వరకు ప్రజల సొమ్ము వాడతారు, తర్వాత దాన్ని ప్రైవేట్కి ఇస్తారు. వాడు ఎంతో కొంత పన్ను కడితే అవి మా పన్నుతోనే పరిరక్షిస్తున్నారు కదా అంటారు. అంటే ఇటువంటి ప్రచారాలు ఉంటాయి కదా పేద ప్రజల మీద, మన తోటి పేద ప్రజల మీద జరిగే ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి కాబట్టి మనం చదువుకోవాలి, మనం ఆలోచించాలి, మనం చర్చించాలి. ఏ రకంగా డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు కరువు కాటకాలు ఉంటాయి, వాటర్ గురించి ఉంది, కాళేశ్వరం గురించి ఉంది చెప్తున్నాం. నిజాం ఉన్నప్పుడే ఉచ్చంపల్లి ప్రాజెక్టు పెట్టింది, అప్పుడే కనుక అయితే మనకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది కదా. మరి వాళ్ళు చేసిన వాళ్ళు రద్దు చేయడం వల్ల అప్పుడు ప్రాజెక్టు నిజాం తర్వాత వచ్చిన పరిపాలకులు అందరూ వాళ్ళు రద్దు చేయడం వల్ల వచ్చింది సమస్య. పోయి ఇప్పుడు కూడా నీళ్ళు అనేది వనరును ఒకప్పుడు నదిలో నీళ్ళు తెచ్చుకుంటూ వాళ్ళం, నది లోయల వెంటనే నాగరికత అభివృద్ధి అయింది. తర్వాత బావికి తగ్గి నీళ్ళు తీసుకుంటున్నాం. అరే బావి తగ్గితే వేస్ట్ కదా, శ్రమ వేస్ట్ కదా అంటే మనం కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తాయి. దిగుడు బావులు నిర్మించుకున్నాం. మన వరకు సౌదీ అరేబియా నీళ్ళు లేవు, ఇక్కడి నుంచి పడవల్లో ఇసుకోవాల్సి వస్తుంది. అంటే మనిషి బతకడం కోసం మౌలిక వసతులు పెట్టే ఖర్చును మనం లాభ నష్టాల కింద మీకు ఇంటికే తిడ్లండుగా అంటే దానికి అర్థం లేదు, అది మంచి దండుగా అంటే అర్థం లేదు, ఖర్చు పెట్టడం అంటే. అంటే మనం కూడా ఇటువంటి ప్రచారాలు ఉంటాయి కదా, మీడియా ద్వారా ప్రచారం ఉంటాయి, మనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారం మనమే నమ్మే పరిస్థితి వస్తాయి. వాటిని ఎప్పుడు మనం చెప్పాలంటే తోటి వాళ్ళకు మనం స్టడీ చేయాలి, దాని గురించి చర్చించాలి. మనం జరుగుతున్న ప్రజల మీద జరుగుతున్న ఈ భావపరమైన దాడి ఉంటుంది కదా, దాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద మన మీదే ఉంటుంది. లేకుంటే మనం అపరాధం తప్పు చేసిన వాళ్ళని. అందుకని మనం ఒకటి ఆలోచన పరంగా సైద్ధాంతికంగా జరిగే దాడి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికి కూడా మన మీద సైద్ధాంతిక దాడి వాళ్ళదే పైచే ఉంది. అనేక సంఘాలు రకరకాలుగా చేస్తారు, మనమే తప్పు చేస్తున్నాం అన్నట్టుగా. దాన్ని మనం ఇంకా సరైన పోరాటం చేస్తే ఉద్యమప్పుడు కొంత సాగింది, కానీ ఇంకా నిరంతరం సాగాలి. ఇంకోటి తెలంగాణ విషయంలో కూడా ఒకప్పుడు నమ్ముదు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వస్తే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి అని. కావట్లా ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పరిపాలించి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఏర్పడుతుంది. చైనా, రష్యా అంటే చోట్ల చూసినాం కదా. అట్లా ఏదైనా మార్పు ఇండియా స్వాతంత్రం రాగానే అన్నీ అయిపోతాయా? అన్నీ మనం ప్రజల చైతన్యం మీద ప్రభుత్వం ఏర్పడతాయి. డెమోక్రసీలో పీపుల్ గెట్ ద గవర్నమెంట్ దే డిజర్వ్, వాళ్ళకి అర్హత ఉన్న ప్రభుత్వం ఏర్పడుతుంది అంటారు. మనం చైతన్యంలో అయితే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. మనం ఆ చైతన్యం లేకపోతే అటువంటి ప్రభుత్వం ఏర్పడదు, మనమే మోసపోతాం. డెమోక్రసీలో ఉండే గొప్పతాం అంటే మనకు మనమే మంచి వచ్చేయడం మన చేతులే ఉంటుంది మనకి. కాబట్టి ఏంటంటే
దీన్ని మార్చుకోవాల్సిన బాధ్యత చదువుకున్నోడుగా మన చేతిలో ఉంటుంది. తోటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అనేక మంది 80% ప్రజలు వీళ్ళ తెలివితేటలు, వీళ్ళు ఉండే క్రీడాకారులు, గాయకులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు 80% ప్రజల నుంచి వచ్చినప్పుడే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. లేకుంటే వెనుకబడి ఉంటుంది. ఆ బాధ్యత, ఆ పనికి మనం ఉత్ప్రేరకంగా ఉండాల్సిన బాధ్యత చదువుకున్నోడుగా మన మీద ఉంటుంది. మనం చేయాల్సిన పని అంటే సామాజిక మార్పుకు పాటుపడాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం పడాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు చర్చ సాగింది. సార్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడే ఏమంటే మనం ఎట్లుండాలి, మరి తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడాలి. 100% మంచిగా ఉంటుంది, ఉండదు. మరి మనం అట్లా అని చెప్పి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మీద దాడి చేస్తాం. మనం దాన్ని కూడా కాపాడాలి కదా, ప్రజాప్రభుత్వాన్ని. మరి అట్లా వీళ్ళని ఎంటేసుకురావాలా, ఇవన్నీ చర్చలు వచ్చాయి. వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే మనం ప్రజల పక్షాన ఉండాలి. ప్రభుత్వ పక్షం కాదు, ప్రతిపక్షం కాదు. మనం ఉండాల్సింది ప్రజల పక్షాన ఉండాలి. ప్రభుత్వం కనుక ప్రజలకు అనుకూలంగా ఉంటే మనం వాడదిక్కున్నట్టు కనిపిస్తాం, చూసుకోవడం, అది మనకు సంబంధం లేదు. ప్రతిపక్షం మనకు ప్రజల మన తరఫున మనకు అనుకూలంగా ఉంటే మనం ఉపదిక్కున్నట్టు కనిపిస్తాం, అది మనకు సంబంధం లేదు. కానీ మనం మాత్రం ప్రజల పక్షమే ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ప్రజల పక్షం ఉండడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, సూచనలు ఇవ్వడం, ప్రభుత్వం బాగా పనిచేసేటట్టు అనేక విధాలుగా చేయడమే కాకుండా ప్రజల్లో చైతన్యం ఇవ్వడం కూడా మన బాధ్యత. అందుకని మీరందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికి చెప్పండి, ఇంకో 10 మందికి చెప్పండి. మీ పల్లెటూరు మీరు అందరినీ చదువుకోమని చెప్పండి, ఆలోచించమని చెప్పండి, పుస్తకాలు చదువుకోమని చెప్పండి, వాళ్ళ నైపుణ్యాలు వెలికి తీసుకోమని చెప్పండి. అది చేసినప్పుడే మనం తెలంగాణ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇది ఎవరో చేయాలి, మనమే చేయాల్సిన వాళ్ళం. ఈ దిశగా మనందరం సమిష్టిగా కృషి చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ.